తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం తిరుపతి అవధాని గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 2020 అయితే ప్రారంభమైంది సార్. మరి కొద్ది రోజులు ఉగాది కూడా మనకు రాబోతుంది. ముఖ్యంగా గతంలో 2025లో చాలా ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి మీరే కొన్నిసార్లు మనం చాలా వేరే ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు కొన్ని చేసాం, అంటే ఆ ప్రమాదాలు జరుగుతాయని మీరు చెప్పినప్పుడు కొన్ని జరిగాయి కూడా. సో మీరు అందుబాటులో లేకపోవడం, ఫారెన్లో ఉండడం, సో ఇప్పుడు వచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా, 2026లో ఎలాంటి విపత్తులు సంభవించే అవకాశం ఉంది? ముఖ్యంగా 2025 కొంత అల్లకల్లోలం సృష్టించిన వాతావరణం మనందరికీ తెలిసిందే. ఏది ఫ్లైట్ ప్రమాదాలు, ఇంకా రకరకాలుగా. సో ఈ 2026 ఎలా ఉండబోతుంది ఓవరాల్గా? ముఖేష్ గారు, వాస్తవానికి ఇదే విషయం గురించి 16 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. ఆ ఒక్కసారి ఆ వీడియోని చూస్తే, అంటే క్రితం మాఘ శుద్ధ అష్టమి నుండి బహుళ అష్టమి వరకు 15-16 రోజుల పాటు అకాల మరణాలు అనేకంగా చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అష్టమి అగమ్య గోచర స్థితి గమనంలో ఉన్నాం. ఎన్ని 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 ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీకు ఆ వీడియో ట్యాగ్ చేసి మరి. ఓకే ఓకే ఓకే. అలానే అమెరికాలో ఒక అద్భుతమైన ఇద్దరికి ఎప్పుడు చూడడం ఒక వాతావరణం, చల్లతనంలో మంచు పరిస్థితులు, అంటే చాలా శీతలంగా మీరు చూడగలుగుతారని చెప్పిన వీడియోని అక్కడ జరిగే ప్రమాదాల గురించి ట్యాగ్ చేసి ఈ వీడియోలో చెప్పారు. గురుగారు ఇలా జరుగుతున్నాయని చెప్పుకుంటూ వచ్చారు. ప్రమాదాత్ కుర్వతాం పుంసాం, శివరాత్రి మొదలుకొని మళ్ళీ అమావాస్య వరకు ఈ నెల రోజులు నేను భయపెట్టాలి అని కాదు, భయపెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? అంతే కదా. అంటే తిరుపతి అవధాని అంతనే కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు జనాలు. ఇక్కడ ముఖేష్ గారు, మీరు కూడా గమనించండి. అయ్యా బాబు అంటే మీరు వింటారా? వినం కదా. కాస్త క్రూరంగా, కోపంగా చేస్తావయ్యా నువ్వు చేయకపోతే అని చెబితే కొద్దో గొప్ప వామ్మో ఆయన అంత గట్టిగా చెప్పాడు, ఏం జరుగుతుందని భయంతో జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడటం కోసం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందువల్లనంటే చేతికి నొప్పి నీరెక్కని చూస్తుంది, నీళ్ళెక్కని చూస్తాయి, కంట్లోంచి వస్తాయి. కాలికి నొప్పి వస్తుంది, నీళ్లు కంట్లో దించేస్తాయి. చేతికి నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా చేయి కంటి దగ్గరికే దురుస్తుంది. మనకే కదండి బాధ. అంతే కదా. ఎవరికి కష్టం వచ్చినా మన అనుకునేటువంటి మనుషులే అవుతారు. కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పడం కూడా తప్పైతే అనుభవించమని చెప్తాం. అంతే కదా. చెబితే వినకపోతే చెడితే చూడమని పెద్దలు అంటూ ఉంటారు. అవునవును. శివరాత్రి ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం. అవును. ఉత్తరాషాఢ అనేటువంటిది రవి నక్షత్రం. అవును. మామూలుగా కూడా గ్రహాలలో అత్యంత క్రూరుడు ఎవరు అంటే శని అంటారు అందరూ. ఓకే. రవి అత్యంత క్రూరుడు రవి. శివరాత్రి తర్వాత నుంచి మీరు గమనించండి, ఇంతకాలంలో మీరు ఏనాడు చూడనటువంటి రవి ప్రభావం చూస్తారు. ఎండలు ఈ సమ్మర్ మొత్తం చాలా డేంజర్గా ఉంటుంది, దారుణాతి దారుణంగా ఉంటుంది. మీరు చూసేటువంటి ఎండలు ఉంటాయి కదా, భానుడి తాపం అంటారు కదా. అవును. ఎన్ని ఇళ్లలో ఏసీలు పేలిపోతాయో. అబ్బో. పక్షులు అలా వెళ్తూ నెల రాలిపోయేటువంటి స్థితిని మన సినిమాలో మాత్రమే చూస్తూ ఉంటాం. అవునవునవును. నిజమా అంటే 10 ఏళ్ళ తర్వాత జరిగేది చెప్పట్లా. ఖచ్చితంగా ఇంకొక వారం రోజుల్లో శివరాత్రి నుంచి మొదలుకొని చెప్తున్నాను నేను మీకు. ఎప్పటి వరకు? ఖచ్చితంగా మరో అమావాస్య వరకు వేసుకోండి ముందు, మరో అమావాస్య నుండి ఉగాది వరకు వేసుకోండి ముందు. ఈ ఉగాదిలోకి మీరు చూస్తారు. ఆ తర్వాత ఇంకొక 90 రోజులు ఎట్లాగో తప్పదు. ఆ తర్వాత 90 రోజులు ఎట్లాగో, ఉగాది నుంచి మొదటి 90 రోజులు తప్పదు. కానీ దాని ప్రభావం మీకు తెలియాలిగా. శివరాత్రి మర్నాడు నుంచే ఇలా భానుడి యొక్క ప్రతాపాన్ని మీరు చూడగలుగుతారు. ఏ స్థితిలో ఉంటుంది అంటే తారు రోడ్డు మీద వెళ్తే కాళ్ళు తుక్కుపోతాయని అనిపిస్తుంది. అంతటి వేడిని మనం చూస్తామండి. ఎవరినో మనం మభ్యపెట్టి ఎవరినో భయపెట్టేటువంటిది ఏం లేదు. మరి ఏంటి దీనికి పరిహారం ఉందా, పరిష్కారం ఉందా? ఇంకోటి ఏంటంటే అంటే చాలా డేంజర్గా ఉంది మీరు చెప్పింది. రవి ప్రభావం పెరిగిపోయి ఇంట్లోనే ఏసీలు పేలిపోవడం, ఇంకా సిలిండర్లు కూడా పేలిపోతాయేంటి? సిలిండర్లు కూడా పేలిపోతాయేంటి? ఏసీలు పేలుతాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉన్నాయంటే, ఎండ తాకిడికి గాల్లో వెళ్ళేటువంటి పక్షులు కింద పడిపోతున్నాయి. మనం నడుస్తుంటే తార్ రోడ్డు కాళ్ళు కతుక్కుంటుంది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ ఎండ వేడి ఏ స్థితిలో ఉంది అంటే, మనం ఒక 100 కిలోమీటర్ల వేగంతో
మెట్ట మధ్యాహ్నం పూట రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే టైరు వేడికి కింద రోడ్డు వేడికి ఆ టైరు బరస్ట్ అయినా మనం అంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ గమనంలో మనం వెళ్తే క్షేమంగా వెళ్తాము, గమ్యం చేరుతాము అనేటువంటి విషయం తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోమని చెప్పి హెచ్చరికగా చెప్పడం అండి ఇది. మళ్ళీ మనం వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని భయపెడితే మనకి లాభమా అండి? అంతే కదా. కానీ మనం చూసినటువంటి దానికన్నా చూడబోయేటువంటిది ఎండ తీవ్రత చాలా తట్టుకోలేము. ఏంటి సార్ ఇప్పుడు పూర్వకాలంలో మనకు రోహిణి ఎండలు వస్తే రోడ్లు పగిలిపోతాయి అంటారు చూసారు. అంత అటువంటి నిజమైనటువంటి ఒక వాతావరణాన్ని మనం చూడబోతున్నాం. కనుక సాధ్యమైనంత వరకు భగవద్ ఆరాధన, ఈశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండటం అనేటువంటిది ప్రతి మనిషికి క్షేమదాయకం. ఎంతసేపు కుదిరితే అంతసేపు ఈశ్వరుడు మీరు అనొచ్చు, అదేంటండి అసలే ఎండలు అంటున్నారు, ఈశ్వరుడు లయకారకుడు అంటారు కదా, ఈశ్వరుని ఆరాధిస్తే ఇంకా మరి వేడి ప్రభావం పెరుగుతుంది కదా అంటే, లయము అంటే ఏమిటండి అసలు అది తెలుసుకోవాలి. మనందరికీ లయము అంటే నాశనం చేయడం ఏం తెలుస్తుంది. ఇంట్లో పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దవాళ్ళు వాడు చూసి ఇలా లయలో హైలో చూపిస్తున్నాడు, అంటే ఆనందం కూడా లయమే అంటారు. అంటే ఒక క్రమబద్ధీకరణలో మీరు ఇబ్బంది పడద్దు, నేను ఇబ్బంది పడద్దు, ప్రశాంతంగా నడిచేటువంటి స్థితిలో లయబద్ధీకరణం అంటారు చూసారా. లయం అంటే అది కూడా వస్తుంది. దాన్ని ఎందుకు మనం గమనించట్లా? తాళంతో తాళం చెవి కూడా ఉంటుందండి. మనము తాళం అనగానే తాళం చెవి మర్చిపోతున్నాం, అక్కడే మన దృష్టి అంతా ఉంటుంది. కానీ శివరాత్రి నుండి ఈశ్వరారాధన ఎంతగా మీరు ఆరాధన చేయగలిగితే గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం. కాబట్టి ఒక మోస్తరి అమ్మయ్య ఈ ఎండాకాలం పర్లేదు, ఎట్లా ఒకట్లా భగవంతుని అనుగ్రహం వల్ల గడిచిపోయింది, గండం గట్టెక్కింది మనం అనుకోవడానికి అవకాశం దొరకవచ్చు. మనం భయపెట్టట్లేదండి. కానీ తీక్ష్ణ దంష్ట్రం అంటారు. రవి ఎంత ప్రమాదకారకుడు అనేటువంటిది మనం చూడబోతున్నాం. అగ్ని శకలాలు. మనకి ఇందులో పాత సినిమాలలో బాణం వేస్తే నిప్పులు వస్తూ ఉంటాయి ఇలా తీరు రౌండ్గా, వర్షం వర్షం కురుస్తుంటుందంట. అంతటి నిప్పులుగా ఉండి మనుషులు వెళ్ళడిపోతారండి. ప్రధానంగా మాత్రం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బలమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎప్పటికప్పుడు నిమ్మకాయ నీళ్ళు లాంటివి తాగుతూ శరీరాన్ని మనం బలాన్ని పెంపొందించకపోతే ఆ ఎండ వేడికి మాత్రం మనం ఎంతటి బలమైన వాడైనప్పటికీ కూడా నీరసపడిపోతాడు. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి చక్కటి దేహానికి బలాన్నిచ్చే పదార్థాలని తీసుకుంటూ భగవంతుని ఆరాధన చేయమని అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి. ఇందులో నుంచి బయటికి అందరూ రావాలని ఒక ప్రయత్నంలో శివరాత్రి రోజు నాడు 360 శివలింగాలకి 24 గంటలు ఆరాధన చేస్తున్నామండి. మానవ ప్రయత్నం మేము చేయగలిగేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఎంతసేపటికి కూడా ఆ రుద్రము నమ్మకము చమ్మకము తోటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఆయన మీద నెత్తి మీద నీరు పోస్తూ ఉంటే ఆయన చల్లగా ఉంటూ ఉంటాడు. ఆయన ఎప్పుడు శ్మశానంలో ఉంటూ ఉంటాడు. ఉగ్రబోధకనాలు రోడ్డు మీదకి రాకుండా ఆ చితి మంటల మధ్య ఎంత వేడిగా ఉంటుందండి. కాబట్టి ఆ వేడిలో ఇంకా వేడి అనేటువంటిది రాకుండా తండ్రి అని చెప్పి ఆయన నెత్తి మీద ఆ 24 గంటలు ఆ నీటితోటి అభిషేకం చేస్తూనే ఉండటం వలన కొంచెం అంటే ఆ రోజు అన్ని చోట్ల జరుగుతాయి. అలానే మేము 24 గంటలు చేస్తున్నాం కాబట్టి కనీసం తద్వారా అయినా ఒకంత కనీసం 2%, 5%, 10% అయినా సరే ఆ చల్లదనం అనేటువంటిది మనుషులకి కలగాలి. ఎప్పుడు కలగాలంటే కనీసం రాత్రిపూట అయినా. ఎందువల్లనంటే ఈ ఎండలకి భూమి మొత్తం తీసుకున్నటువంటి భూమి రాత్రిపూట ఆ వేడిని పైకి వదులుతుంది. మనకు ఆ ఇంట్లో ఎంత ఫ్యాన్ వేసుకున్నప్పటికీ వేడిగాలి తప్పితే చల్లగాలి రాక ఉక్కిపోతూ ఉంటాం. ఉక్కిరి అయిపోయి శ్వాస కూడా ఆడని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా కనీసం వీళ్ళకి శ్వాస ఆడటానికి వీలుగా ఉండేటువంటి ఉపకరించేటువంటి ఒక చల్లటి గాలైనా వీళ్ళకి రావాలనే ఉద్దేశంతో 24 గంటలు 360 శివలింగాలకు విశేషమైనటువంటి ఆరాధన నిర్వహిస్తున్నాం. ఏదో ఈశ్వరేచ్ఛ కోసం. థ్యాంక్ యూ గురువు గారు.